అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అన్నిటికంటే ముందుగా లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు లైక్ చేయండి. చాలా సింపుల్. కింద లైక్, షేర్ బటన్స్ ఉంటాయి కదా, లైక్ బటన్ కొడితే చాలు. కంటెంట్ నచ్చినప్పుడు షేర్ కూడా చేయండి. సరే, ఇక ఈనాడులో చూసుకుంటే భూ కబ్జాదారులు హంతకులతో సమానం. పీడీ, భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపైన కూడా ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఫ్రీహోల్డ్ భూములను ముసుగులో నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించడమే కాకుండా కొన్నింటికి రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. వైకాపా పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన 13,59,805 ఎకరాల్లో 4,21,433 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఇందులో 7,827 ఎకరాలకు రిజిస్ట్రేషన్ల నిబంధనలకు వ్యతిరేకం అని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు, రిజిస్ట్రేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తెర వెనుక ఉన్న బినామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్యులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్ళు హంతకులతో సమానం అని చాలా సీరియస్గా స్పందించారు. సో మొత్తానికి భూ కబ్జాదారుల హంతకులతో సమానం. వాళ్ళ మీద పీడీ, భూ కబ్జా పెద్ద పెద్ద కేసులు నమోదు చేస్తాము, నాన్ బెయిలబుల్ సెక్షన్లు, ఏడాది పాటు జైల్లోనే ఉంటారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద వ్యవహారాలే. మరి జరుగుతాయి లేదా అనేదే మనకు చూడాలి. అయితే ఒకటి, సీఎం గారు ఈ స్థాయిలో ప్రకటించడంతో రెవెన్యూ అధికారులు కాస్త భయపడుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏదైనా ల్యాండ్కి సంబంధించి, లిటిగేషన్ ల్యాండ్కి సంబంధించి సంతకాలు చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు తీసుకొని కూడా చేయడానికి భయపడుతున్నారు. ఈ 2-3 నెలల నుంచి ఆ మార్పు అయితే వచ్చింది, గతంలో లాగా లేదు. అయితే వైసీపీ హయాంలో ఈ నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తామనే పేరుతో భారీగా బేరాలు జరిగాయి, భూములు బేరాలు జరిగాయి. 20 లక్షలు ఉన్న భూమిని 5 లక్షలకి, 7 లక్షలకి, 8 లక్షలకి కొట్టేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవన్నీ బయటకు తీస్తే చాలామందిని లోపలేయచ్చు, లేదా వాళ్ళతో బేరం పెట్టుకొని వాళ్ళతో లాలూచి కూడా పడవచ్చు. ఏదైనా సరే, అలలపై అపురూపం. తమిళనాడులో రామేశ్వరం వద్ద సాగర జలాలపై సరికొత్త వారధి. కొత్తగా నిర్మించిన పాంబన్ వంతెన. యాక్చువల్లీ పాతది కూడా ఉంది కదా మనకు రామేశ్వరంలో. మనకు తెలుసు, కింద నుంచి నౌక వెళ్తుంటుంది, పైనుంచి ట్రైన్ వెళ్తుంటుంది. కింద నౌక వెళ్తున్నప్పుడు ఆ వంతెన ఇట్లా విడిపోద్ది. ఇదంతా మనం చూసాం కదా. సో ఇప్పుడు కొత్త పంపన్ బ్రిడ్జ్ అక్కడ నిర్మించారంట. చుట్టూ అపారమైన నేరాల జలరాశి, పైనుంచి విళ్ళుళ్ళా వంగి ఆ జలరాశిలో కలిసిపోతున్నట్లు ఉండే నీలాకాశం, మధ్యలో పట్టాల మీదుగా కుదుపులు లేకుండా సాఫీగా సాగిపోయే ట్రైను, దిగువన నొరగలు చిమ్ముతూ హోరెత్తించే కెరటాలు. తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళే ప్రయాణికులు ఆస్వాదించే అద్భుతం ఇది. ఇప్పుడు ఆ మార్గంలో రామనాథపురం జిల్లా మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య సముద్రంపై సరికొత్త రైల్వే వారధి సిద్ధమైంది. ఆధునిక సాంకేతికత జోడించి నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతమని, దేశ అభివృద్ధికి సంకేతమని నిపుణులు చెప్తున్నారు. సో ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించిన పాంపన్ బ్రిడ్జ్ ఇది, పాతది. ఇప్పుడు దాని ప్లేస్లో కొత్త పాంపన్ బ్రిడ్జ్ ఒకటి నిర్మించారు. ఇదే ప్రత్యేకం అనుకుంటే దీనికంటే ప్రత్యేకం అంట ఆ వంతెన. సో ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ఈసారి వెళ్ళినప్పుడు ఆ పక్కనే ఈ 2 ఉన్నాయి కదా, ఈ పక్కనే మనకి ఈ ప్లేస్లో రోడ్డు వంతెన ఉంటుంది, బస్సులు వెళ్ళే వంతెన ఉంటుంది. ఆ వంతెన మీద మనం నిల్చుంటే ఇక్కడ జరిగే అద్భుతాన్ని అంతా చూడవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు చూద్దాం. తర్వాత కాకినాడ పోర్టుకి నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్మగ్లర్ల అడ్డాగా కాకినాడ పోర్టు, బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను, తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. కాకినాడ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పేదల బియ్యంతో చిక్కిన నౌక బార్జీ సీజ్కు ఆదేశాలు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు
చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. అక్కడ కాకినాడలో రేషన్ బియ్యం అక్రమాలను నివారించడానికి, నిరోధించడానికి, తగ్గించడానికి, నియంత్రించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు అని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఒకవైపు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇలా పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నట్టే ఇతర శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ తీసుకోవచ్చు. ఎక్కడైనా అసౌకర్యం కలిగితే అప్పుడు బయటకు చెప్పాలి తప్ప తనకి ఇక్కడ ఎందుకు రాజకీయ పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటాను, ద్వారంపూడి గారు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి. ఇక్కడ రేషన్ బియ్యం అక్రమాల్లో ద్వారంపూడి గారి సోదరుడికే ఒక పెద్ద రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. సో వాళ్ళ దగ్గరే రేషన్ బియ్యం అక్రమాల కేంద్రానికి అది కూడా ఒక మూల బిందువు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంతగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని రాజకీయ కోణంలో కూడా దీన్ని చెప్పొచ్చు. దీనిలో పచ్చి నిజాలు చెప్తే చాలామంది షాక్ అవుతారు, చాలామంది ఏడి సస్తారు నా మీద. సో అందుకే నేను చెప్పట్లేదు. పచ్చి నిజాలు కొన్ని ఉన్నాయి, బోల్డ్ సీక్రెట్స్ ఉన్నాయి, ఎవరు తట్టుకోలేని గుండె పగిలే సీక్రెట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కాకినాడ వెళ్ళాను. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లో వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే చాలా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి చాలా వ్యవహారాలు జరిగాయి కదా. నేను అప్పుడు కాకినాడ వెళ్ళాను. మీకు ఒక గుర్తుందా, మహా న్యూస్లో వంశీ గారు హడావుడి చేశారు, కాకినాడ వస్తున్నాను, రేషన్ బియ్యం అక్రమాలు అది ఇదని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఏంటి అసలు ఇంత కాకినాడ విషయంలో ఇదంతా జరుగుతోందని చెప్పి నేనే కాకినాడ వెళ్ళి అక్కడ ఒక 2 రోజుల పాటు ఉండి ఈ పోర్టులో తిరిగి ఇక్కడ జరిగిన వ్యవహారం మొత్తం చూసేసరికి ఒళ్ళు గగుర్పొడిచే కళ్ళు బైర్లు గమ్మే కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. అయితే అవన్నీ మనం ఇప్పుడు చెప్పకూడదు, చెప్పలేను. ఎందుకంటే అదంతా చాలా పెద్ద వ్యవహారం అండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం అయితే మంచి ప్రయత్నం చేస్తున్నారు. బియ్యం తరలించిన మార్గంలో ఆయుధాలు తేలేరా, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తానడం కూడా చాలా మంచి విషయం. తెర వెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యత సిఐడి లేదా సిబిఐకి. ఇదంతా బాగానే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అవసరం అనుకుంటే. ఇప్పుడు పౌర సరఫరాల శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇంత చేసినప్పుడు హోంశాఖలో తప్పులు జరిగినా ఆయన ప్రశ్నించవచ్చు. హోంశాఖలో జరిగిన వ్యవహారాలను కూడా అవసరమైతే కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్ళవచ్చు, కేవలం రేషన్ బియ్యము ఈ పోర్టు వ్యవహారమే కాకుండా. సో కాబట్టి అది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం. ఇక్కడ అంతా పొలిటికల్ ఇంటెన్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాకినాడ పోర్టును స్మగ్లింగ్కు అడ్డాగా మార్చేశారని, ఇంతగా రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారు, అక్రమ ఎగుమతులు జరుగుతున్న నౌకలు యజమానులు ఎవరో కనుక్కుంటామన్నారు. ఎవరో కనుక్కోవడం ఏముందలే, వాళ్ళే ఎవరు వైసీపీ ద్వారంపూడి గారి అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ జనసేన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఇదే అంశం దీనిలో కూడా హైలైట్ అయింది. ఇదిగోండి, స్మగ్లింగ్ అడ్డాగా కాకినాడ పోర్టు, అధికారుల నిర్లక్ష్యం దేశ భద్రతకు తీవ్ర ముప్పు, అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా, రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా, ఇప్పుడు బియ్యం ఎగుమతి, రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి, తనిఖీలకు వస్తానంటే 2 నెలలుగా అడ్డుకుంటున్నారు, సముద్రంలో వాడపైకి వెళ్ళడం కుదరదని అబద్ధాలు, డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు, నేను వస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్ళారు, కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టును ఇలాగే వదిలేస్తే పాకిస్తాన్ వంటి శత్రుదేశాల నుంచి కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ముప్పు పొంచి ఉంది. ఇలా తీర ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలేస్తే దేశ భద్రతకే పెను ప్రమాదం. అందుకే కాకినాడ పోర్టు అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రధాని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను అని చెప్పారన్నమాట. అక్కడ బియ్యాన్ని అదంతా తనిఖీ చేస్తూ. ఓకే, ఈ అంశాన్ని పక్కన పెడితే, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటండి. వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం ఏకీకృతం, కృత్రిమ మేధ ఆధారంగా పథకాలు వర్తింపు, మొబైల్ యాప్లోనూ అందుబాటులో. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు FBC ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తేవడమే దీని జారీలో ప్రధాన లక్ష్యం. 2047 విజన్ డాక్యుమెంట్లో ఇది కూడా ఉందంట. తర్వాత, ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా, అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి,
అదానీ నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా? జగన్కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సవాల్. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ బుకాయించడం విడ్డూరంగా ఉందని, దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే నానాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది జగనే అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కరెక్టే, చీఫ్ మినిస్టర్ అని ఉంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారే. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఏం చేస్తాం, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అంతే. నేను నిన్న న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలోనే ఒకటి చెప్పా, అదేంటంటే ఐఎస్టీఎస్ ఛార్జీలు పడతాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా పడతాయి అని చెప్పా. పడవు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికి ప్రూఫ్ ఏముంది అంటే ఆ వీడియోని కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ ట్విట్టర్ పేజీల్లోనూ వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో, ఇదిగో పచ్చ జర్నలిస్టు, ఎల్లో జర్నలిస్టు ఇలా అన్నాడు, ఐఎస్టీఎస్ ఛార్జీలు పడవు అని అగ్రిమెంట్లో ఉంది, ఆధారాలు కనిపించట్లేదా, అది ఇదని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు. కానీ ఐఎస్టీఎస్ ఛార్జీలు పడతాయి అని నేను ఇప్పటికీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఐఎస్టీఎస్ ఛార్జీలు పడుతున్నాయి, దాన్ని లేకుండా చూడండి, దాన్ని మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఈఆర్సీ వాళ్ళు కేంద్రానికి లేఖ రాశారు. మీకు ఆ వార్త చూపిస్తూ ఉన్నాను. ఆ లేఖ ఎందుకు రాస్తారు? ఇదిగోండి, మినహాయింపు ఏది, ఎక్కడ? 7,000 మెగావాట్ల సౌర విద్యుత్పై ఐఎస్టీసీ ఛార్జీలు మినహాయింపు ఇవ్వాలని సిఈఆర్సీని కోరిన ఈఆర్సీ. జీపీఏ అమల్లోకి వస్తే ఐఎస్టీసీ వర్తించదని ఆందోళన. ఈఆర్సీ లేఖపై జగన్ ఏం చెబుతారని నిపుణుల ప్రశ్న. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొనుగోలు చేస్తున్న 7,000 మెగావాట్ల సౌర విద్యుత్కు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీ మినహాయింపు ఉందని మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటన శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దేశంలోనే అతి తక్కువగా సౌర విద్యుత్ యూనిట్ ₹2.49 రాష్ట్రానికి వస్తుందంటూ జగన్ గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సొంత మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే జగన్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని రుజువైంది. సెకీ విద్యుత్కు ఐఎస్టీసీ ఛార్జీలు మినహాయించాలని కోరుతూ కేంద్ర ఇంధన నియంత్రణ మండలికి ఏపీఆర్సీ ఏడాది ఆగస్టు 13 లేఖ రాసింది. నిజంగా ఆ ఒప్పందంలో ఐఎస్టీసీ ఛార్జీలు మినహాయింపు ఉంటే ఈఆర్సీ వాళ్ళు ఎందుకు కేంద్రానికి లేఖ రాస్తారు చెప్పండి? అది లాజిక్కే కదా, లాజికల్ ఎవిడెన్స్ కదా. ఇది సరిపోదా? ఇదిగోండి, ట్రాన్స్మిషన్ ఇది జీపీఏ ₹2.21. జీపీఏ అంటే జనరల్ పవర్ యాక్సెస్ అంటే ఇతర రాష్ట్రాల్లో తయారైంది ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చు, దానికి సంబంధించి లెక్కలన్నమాట అవి. సో వైసీపీ వాళ్ళు నా చేత పదే గొర్రెలు అనిపించుకోవద్దు. నా చేత పదే గొర్రెలు అనిపించుకోవడం మీకు సరదా ఏమో. నేను మీలాగా గొర్రెగా ఉండలేను. నాకు నిజాలు ఏమిటో తెలుసు. నేను అబద్ధ బతుకులో ఉండను, నేను అబద్ధాల వైపు ఉండను. నిజమేమిటో నిజమే చెప్తా. అది ఒక పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇప్పుడు రేషన్ బియ్యం మీద నేను ఇందాక చేసిన కామెంట్స్ జనసేనకు వ్యతిరేకంగా ఉండొచ్చు కాక, ఏది ఉంటే అప్పుడు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, ఇదిగోండి. సో కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, 9,412 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఇంధన సర్దుబాటు వ్యయం పేరు మీద వేస్తున్నారు. మరి చంద్రబాబు గారేమో ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పెంచను అని హామీ ఇచ్చారు, వీలైతే తగ్గిస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ హామీని వదిలేసినట్టేగా. గాలి హామీలు ఎన్ని ఇస్తారు? వాలంటీర్లకేమో 5,000 10,000 చేస్తామని హామీ ఇచ్చారు, మోసం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు, పెంచుతున్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఏంటది ఎక్కువ అప్పులు చేస్తారు, నష్టాల్లో ముగించారు, డిస్కంలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి, వాటిని భర్తీ చేయడానికి ఇది తప్పదు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేస్తున్నారు. మరి అప్పుడు తెలీదా? సో ఇప్పుడు చంద్రబాబు గారు అభిమానులు టీడీపీ వాళ్ళు కూడా నన్ను తిట్టుకోవచ్చు కాక, గాలి హామీలు ఇచ్చారు కాబట్టి. ఆల్రెడీ వాలంటీర్ల విషయంలో ఇచ్చిన హామీ గాలి హామీ మోసం అని తేలిపోయింది. ఈ హామీ కూడా గాలి హామీ మోసం అని తేలిపోయింది. కరెంటు ఛార్జీలు పెంచను అన్నారు, కానీ పెంచుతున్నారు. 2 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి మన రాష్ట్రంలో. సో కాబట్టి ఏ పార్టీ విషయంలో అయినా సరే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పడమే మనం ప్రత్యేకత అన్నమాట. కాబట్టి వైసీపీ వాళ్ళు పదే గొర్రెలు అనిపించుకోవద్దు నా చేత, మళ్ళీ చెప్తున్నా. తర్వాత గుత్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, రెన్యువల్స్ అన్నింటికీ వారిదే బాధ్యత. 3 ఏళ్లలో 3,900 కిలోమీటర్లు అప్పగించే యోచన. సో రాష్ట్రంలో PPP పద్ధతిలో రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ గేట్లు పెట్టి, రాష్ట్ర రహదారులను కొత్తగా వేయించి అభివృద్ధి చేయించి, ఆ రహదారుల మీద టోల్ గేట్లు పెట్టి, ఆ టోల్ ఫీజును గుత్తేదారులకు ఇచ్చి, ఆ రోడ్డును మెయింటైన్ చేసేలాగా
ప్లాన్ చేశారు. అలా 3900 కిలోమీటర్లు అప్పగిస్తున్నారన్నమాట. జిల్లాల వారీగా ఉన్న అంతర్రాష్ట్ర రహదారులన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఇది ఒక రకంగా మంచి విధానమే. దానివల్ల రోడ్లు బాగుపడతాయి. అయితే టోల్ ఫీజులు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే మీద వెళ్తే ఒక్కో చోట 150, 175 రూపాయలు కూడా వసూలు చేస్తారు టోల్ ఫీజు. మరి రాష్ట్ర రహదారుల మీద అంతంత కాకుండా ఒక 30, 35 వరకు లిమిట్ ఉంటే చాలు. ఇక ఇది సంగతి. కార్టూన్ చూడండి. నాకు సాల్వా కప్పి పొగడాల్సింది పోయి విమర్శల జగన్. ఈయన సాల్వా తీసుకొచ్చాడు, ఒక బొకేను సాల్వా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించడానికి. ఎందుకంట లంచాన్ని కూడా అడ్డగోలుగా సమర్థించుకున్న విధానం చూసి ఫిదా అయ్యాడట సార్, సన్మానించాలని వచ్చాడు. తను తీసుకున్న లంచాన్ని కూడా అడ్డగోలుగా సమర్థించుకున్న విధానం చూసి జనం ఫిదా అయిపోయారంట, దానికి సన్మానించాలని వచ్చారంట. నిజమే కదా. అమెరికాలో తన పేరు ఉంది, అమెరికాలో ఉన్న రిపోర్ట్లో తన పేరు ఉంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉంది. అయినా సరే అక్కడ నా పేరు ఉందా, నా పేరు లేదు, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారని తన అబద్ధం ఆడారు, అందుకు కూడా సన్మానించవచ్చు. అసలు నిర్మోహమాటంగా జనం ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా అక్కడ కూర్చొని అబద్ధం ఆడడం అనేది ఒక ఆర్ట్. అటువంటి ఆర్టిస్టులకు ఖచ్చితంగా సన్మానం చేయాలి. అదే ఇది సంగతి. కార్టూన్లో కూడా అదే వేశారు. అలా చెప్పడం ఖచ్చితంగా ఒక కళ, అందరికీ సాధ్యం కాదు. రాజకీయ నాయకులకి ఒక్కొక్కరికి ఒక్కో తరహా కళలు ఉంటాయి. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేయడం ఒక కళ, చంద్రబాబు గారికి ఉంది, అది ప్రూవ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక కళ ఉంది, తనకు కాని శాఖల్లో కొన్నిట్లో వేలు పెడతారు, కొన్నిట్లో వేలు పెట్టరు, అది ఒక కళ. అందరికీ ఉంటాయి కళ. రాజకీయ నాయకులు అంటేనే కళాకారులు. విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు, ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో సరికొత్తగా బాగానే ఉంది. ప్రభుత్వ పాఠశాలల కంటే స్టార్ రేటింగ్ ఇస్తారంటండి. కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడుల్లోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల ఆధారంగా వాటిని 2 రకాలుగా కేటాయిస్తారంటండి. సో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నారంట, మంచిదే కదా, గ్రేడింగ్ ఇస్తారు. పాఠశాలల పండుగకు రారండోయ్. రాజకీయాలకు అతీతంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం, రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన. ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలి. యువతకు త్వరలో నైపుణ్య శిక్షణ అందిస్తాం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మంచి విషయం. క్యాంటీన్ ఎన్నికల్లో గెలవడానికి మందు పార్టీలా? వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగుల ఆగ్రహం. సచివాలయంలో విలేకరుల సమావేశం పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న జీఏడీ. సచివాలయంలో పనిచేసే ఉద్యోగి క్యాంటీన్ ఎన్నికల్లో గెలిచేందుకు మందు పార్టీలు నిర్వహించడం ఏంటి? మద్యం పార్టీలకు ముందుగా అనుమతులు తీసుకోవాలని తెలీదా? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులను వెంకట్రామిరెడ్డి బలి చేస్తున్నారు అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఇవన్నీ టెక్నాలజీ హబ్గా ఏపీ. మన్నవ మోహన్ కృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం సభలో మంత్రి పెమ్మసాని. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు గవర్నర్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. సో రామ్నాథ్ కోవింద్ గారు నిన్న వచ్చారంట అమరావతి, అక్కడ గవర్నర్ గారు విందిచ్చారు, దానికి సీఎం గారు కూడా వెళ్ళారన్నమాట. శ్రీశైలం ఆలయానికి ఈవో నియామకం అంతలోనే ఉపసంహరణ. రాష్ట్రంలో 3 ప్రధాన ఆలయాలకు ఈవోలు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఇందులో శ్రీశైలం ఈవోకి ఇచ్చిన పోస్టింగ్ను మళ్ళీ ఉపసంహరించారు. వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్. ఓకే. బోరుగడ్డకు మరో కేసులో రిమాండ్. గుంటూరు ఎక్సైజ్ కోర్టులో హాజరు. ఓకే. బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ్ రెడ్డికి బెయిల్. మద్యం దుకాణం ఎయిర్పోర్ట్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ్ రెడ్డికి మరొకరికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందంట. తర్వాత ప్రతి తల్లి ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి. గంజాయి, మాదక ద్రవ్యాలు కట్టడికి పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే చిక్కులు తప్పవు. 20 ఏళ్ల వరకు శిక్ష, 2 లక్షల జరిమానాకు వీలు.
దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు. ఈగల్ విభాగాధిపతి జిఆర్కే రవికృష్ణ. ఓకే. పీత పిల్ల వచ్చేస్తుందోచ్ అని ఒక వార్త, ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. పీత పిల్లల్ని పెంచొచ్చంట. ఇప్పుడు ఆక్వా ఎలాగైతే ఉందో పీతలను కూడా ఇప్పుడు ఆక్వాలో భీమవరము, ఉండి ఆ ప్రాంతాల్లో రొయ్యలను పెంచుతారు కదా, అలా పీతలను కూడా పెంచే అవకాశాలను వార్తలు రాశారు. సరే, ఇది పక్కన పెట్టేస్తే సాక్షికి వెళ్తే, సాక్షిలో ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, బాదుడే బాదుడు. ఇప్పుడు 9,412 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీలు భారం మోపుతున్న చంద్రబాబు. ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072 కోట్లు కూడా వసూలు అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. ఇది ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట వసూలు చేస్తున్నారనమాట. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో దాన్ని కవర్ చేస్తూ ఇలా రాశారు: జనంపై మళ్ళీ సర్దుపోటు, జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు, ప్రభుత్వంపై 1,500 కోట్ల వ్యవసాయ రాయితీ భారం, వచ్చే నెల నుంచి యూనిట్కు 92 పైసలు వసూలు, 2026 నవంబర్ దాకా వసూలుకు ఏఆర్సీ ఆదేశం. అంటే ఇది 2024 నవంబరు, 2026 నవంబర్ వరకు వసూలు చేస్తారు. అంటే 24 నెలల పాటు యూనిట్కు 92 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తారన్నమాట. అంటే భారీగానే గట్టిగానే పెరుగుతాయి కరెంటు ఛార్జీలు. మరి చంద్రబాబు గారేమో ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. దాన్ని ఏమంటారో, ఎలా సమర్థిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు, ఆయన చేసిన నేరాలు ఘోరాలు, అందుకే మేము పెంచాల్సి వస్తుందని చెప్తారేమో. తర్వాత మళ్ళీ తుఫానుగా బలపడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా రూపాంతరం. నేటి మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం. ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఓకే. తర్వాత ఇది రెడ్ బుక్ పాలన, హామీల అమలు వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు, పోస్టింగులు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సమయంలోనే మన పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం. ప్రతి బుధ గురువారాల్లో జిల్లాల్లోనే కార్యకర్తలతో మమేకమవుతా. సరే, నిజమైన కార్యకర్తలతో మమేకమవ్వండి. అందులో కూడా ఐపాక్ వాళ్ళని, ఐపాక్ ఆర్టిస్టులని పెట్టొద్దు, పార్టీ పరువు పోద్ది. నిజమైన కార్యకర్తలను గుర్తించి మమేకమవ్వండి. అందులో కూడా ఐపాక్ వాళ్ళని పెట్టి పొగిడించుకుంటే, అన్న మీరు సూపర్ అన్న, మీరు డూపర్ అన్న, అన్న ఈవీఎంలనే మనం ఓడిపోయామని చెప్పి అబద్ధాలు చెప్పించుకున్నారనుకో, అది వ్యర్థం ఆ ప్రయత్నం. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. ఇదండి, అతి నిజాయితీ, అతి మంచితనం మీకున్న సమస్యలు కాదు, అలా అనుకోవడం మీకున్న సమస్యలు. నేనే నిజాయితీ పరుణ్ణి, నేనే మంచోడిని అని మీకు మీరు అనుకోవడం మీకున్న సమస్య. అబద్ధాల్లోనే ఉండడం, ప్రజల్ని, మీ అభిమానుల్ని మోసం చేయడం మీకున్న సమస్య. 6 నెలలు తిరక్కమునిపై ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతుంది. జగన్ కనీసం పలావైనా పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్న, తీరా చూస్తే పలావ్ పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతుంది. అబ్బో, ఇదేదో బాగా బట్టి పెట్టేశారండి ఈ లైను. పాపం వైసీపీ దిగిపోయినప్పటి నుంచి ఇదే లైన్ బట్టి పెట్టేశాడు ఆయన. 5 నెలల నుంచి ఏ మీటింగ్ పెట్టినా ఆ లైన్ వదలట్లా. మార్చండి, స్క్రిప్ట్ మార్చండి. ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఎవరో మార్చండి. ఏంటి లైన్లు? అతి మంచితనం అంట, అతి నిజాయితీ అంట, పలావ్ అంట, బిర్యానీ అంట, ఎన్నిసార్లు చెప్తారు? అది జనం ఇసిగిపోతారు. ఆ 11 కూడా తీసేస్తారు. బాలుడి కిడ్నాప్ హత్య, శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోరం. హై స్కూల్ వద్ద కిడ్నాప్, అటవీ ప్రాంతంలో గొంతు కోసి హత్య. చాలా దారుణం. డిసెంబర్ 12న విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. అందరి అభిప్రాయాలు, సూచనలతో రూపకల్పన. సర్టిఫికేట్ల కోసం ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకూడదు. సమస్యలు తలెత్తకుండా రీసర్వే పూర్తి చేయాలి. రెవెన్యూ సర్వీసులన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఓకే. అమూర్ ఫాల్కన్ సూపర్ బర్డ్. మహారాష్ట్ర నుంచి 5 రోజుల్లో కెన్యా చేరుకున్న అమూర్ ఫాల్కన్. శాటిలైట్ రేడియో ట్యాగ్తో రూట్ను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు. వేసవిలో రష్యా, చైనాలో బ్రీడింగ్, శీతాకాలంలో ఆఫ్రికాకు పయనం. ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో వద్దంటే విన్నారా, సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు. యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ. తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన. ప్రాజెక్టు ఆలస్యం పైన అప్పుడే జాగ్రత్తలు. సో అప్పట్లో యూనిట్ కాస్ట్ మీద అప్పట్లోనే ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది.
₹2.49 కంటే దాటకుండా చూసుకోమని చెప్పింది. అయినా సరే యూనిట్ ₹5 పైన భారం పడింది. సొంత ఆర్థిక శాఖ ఇచ్చిన సూచనలు కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు అని రాశారనమాట. అదాని నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేబినెట్ నోట్ ఫైల్పై తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రే సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైల్పై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపిన యూనిట్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. అయితే నాటి సీఎం జగన్ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ సూచనలు వినిపించుకోలేదు. అదాని కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, సాల్వాలు కప్పాలి అంటున్నారు. సో ఇది ఒకటి రాశారు. తర్వాత భూచోళ్ళ భరతం పడదాం, సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు, ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దు, రెవెన్యూ శాఖకు సీఎం ఆదేశాలు. 22A నుంచి డీనోటిఫై చేసిన భూమి 4,02,000 ఇందాక చెప్పుకున్నాక ఆ లెక్క అంతా. సో ఇదంతా ఒక వ్యవహారం, ఉత్తుత్తి ప్రకటనలు అనమాట. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అంట. తర్వాత ఇంకో కీలకమైన అంశం అండి, రిషితేశ్వరి కేసు. మీ అందరికీ గుర్తుంది కదా, 2015లో అనుకుంటా జరిగింది. సో ఆ కేసుని పోక్సో కోర్టు కొట్టేసింది. అందులో నిందితులను ప్రాసిక్యూషన్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. వాళ్ళు నేరం చేశారనడానికి, ఆమెను ఆత్మహత్య దిశగా ప్రేరేపించారనడానికి ఆధారాలు చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు. కాబట్టి ఆ కేసును కోర్టు కొట్టేసి రిషితేశ్వర కేసు కొట్టివేత, నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది కోర్టు. ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటన. 9 ఏళ్ల పాటు సాగిన కేసులో గుంటూరు కోర్టు తీర్పు. ఇది కొంచెం స్టడీ చేయాలి ఒక అంశం. అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటనేది. ఆ కేసు అప్పట్లో సంచలనమైంది. వైసీపీ వాళ్ళు రాజకీయంగా కూడా వాడుకున్నారు ఆ కేసుని. సో అందులో నిజాలు ఏంటనేది నేను ఒకసారి వీడియో చేస్తాను సెపరేట్గా. తర్వాత ప్రభుత్వాన్ని రోడ్డును పడేస్తే సహించను, ఆది జేసీపై చంద్రబాబు ఆగ్రహం. అమరావతికి చేరిన బూడిద పంచాయతీ, వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆది, టీడీపీ ఇన్ఛార్జి భూపేష్. జ్వరం వచ్చిందని జేసీ ఆయన కొడుకు గైర్హాజరు. వీళ్ళు వచ్చారు, వాళ్ళు రాలేదంటే గట్టిగానే ఉంటుంది. జేసీ గారిని కంట్రోల్ చేయడం కష్టం. సరే, చంద్రబాబు గారు ఏం చేస్తారు చూడాలి అది. తర్వాత ఎన్నికల అక్రమాలపై ఉద్యమం అంటండి. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం, పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు. అదాని కుంభకోణము, మణిపూర్ అల్లర్లు, మత కల్లోలాలపై ఆందోళన నిర్వహణ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం. కార్యకర్తలు పోరాటం ఆపొద్దు, రాహుల్. సో మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించింది. ఓటర్ల జాబితా దగ్గర నుంచి ఓటింగ్ శాతం ఆకస్మికంగా పెంపు వరకు మొత్తం ఆ అక్రమాల ఆధారాలు సేకరించింది. అవన్నీ కూడా ఈసీకి ఇచ్చారంట. 12 పేజీల రిపోర్టు. ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద పడేయడం అది ఇది అలవాటు అయిపోయింది. మరి వీళ్ళు ఏం ఆధారాలు చూపిస్తారో. దీనిలో సుప్రీంకోర్టు లెవెల్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, లేదంటే ఓటింగ్ శాతం ఆకస్మికంగా పెరిగిపోయింది, లేదా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది, ఇది ఏంటంటే కోర్టులు తేల్చాలి. రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాగా తేల్చరు. ఎందుకంటే వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పెయిన్ తెలియదు కాబట్టి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టులు తేల్చాలి. కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు దీనిలో. కాబట్టి వీళ్ళ పోరాటం అంత సక్సెస్ అవ్వకపోవచ్చు. తర్వాత అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలు, మరిన్ని సంస్థలకు భూ కేటాయింపులు. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. గతంలో ఇచ్చిన భూములకు ఓకే, ఆ కేటాయింపులు గడువు పొడిగింపు. పాత ధరలకే పాత వారికి భూములు, నూతన పాలసీ మేరకు కొత్తగా భూ కేటాయింపులు అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి ఇచ్చారనమాట. దూసుకొస్తున్న ఫంగలు మళ్ళీ బలపడిన తీవ్ర వాయుగుండం అనేది ఒక వార్త ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే, ఆంధ్రప్రభలో రెవెన్యూలో సమూల ప్రక్షాళన, ఇకపై ఆన్లైన్లోనే అన్ని సర్వీసులు అనేది ఒకటి. తర్వాత అమరావతికి సుప్రసిద్ధ సంస్థలు. ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలు, ఇందాక చెప్పుకున్నాగా అదే ఇచ్చారు. తర్వాత డిసెంబర్ 12వ తేదీన స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారంటండి. డిసెంబర్ 12వ తేదీన చంద్రబాబు గారు ఆ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించి రకరకాల నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. 2047 నాటికి ఎలా ఉండాలి ఏంటనేది. తర్వాత ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించండి, ఓటర్ జాబితాలో భారీగా అవకతవకలు, ఓటింగ్ డేటాలోనూ అసాధారణ వ్యత్యాసాలు, ఈసీకి కాంగ్రెస్ పార్టీ లేక విచారణకు డిమాండ్. అనైక్యత దెబ్బతీసింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇదే కారణం, పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు సరికాదు, క్రమశిక్షణ అవసరం, కఠిన చర్యలు తప్పవు, పార్టీ గెలిపే మన గెలుపుగా అందరూ భావించాలి, ఏడాది ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఓడిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుకుంటే ఏం లాభం. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు.
ఓడిపోయిన తర్వాత హర్యానా గెలవాల్సిన హర్యానాలోనే ఓడిపోయారు. ఇంకా టఫ్గా ఉన్న హోరాహరీగా ఉన్న మహారాష్ట్రలో ఓటమి కాదు, కాంగ్రెస్కి పెద్ద పరాభవం. ఈజీగా గెలుస్తారు అనుకున్న హర్యానాలో ఓడిపోవడం. కేంద్ర ప్రాజెక్టులపై టాస్క్ ఫోర్స్ కమిటీలు ఓకే. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఓకే. సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాకు వస్తా. బుధ గురువారాల్లో కార్యకర్తలతో మమేకమవుతా మంచిది. మరో సర్దుబాటు ఇందాక చెప్పుకున్నాం. 68 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ. సంస్థాగత పటిష్టతపై బీజేపీ దృష్టి. డిసెంబర్ నెలాఖరికల్లా క్షేత్రస్థాయి ఎన్నికలు. నేడు విజయవాడలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్. పాల్గొంటున్న కేంద్ర పార్టీ పెద్దలు. ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు. ఏపీలో బీజేపీ సంస్థాగత బలోపేతం దిశగా అడుగులు వేస్తోందంట. రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉన్న బీజేపీ పార్టీని పటిష్టం చేసేందుకు ఇదే తగిన సమయమని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుందంట. మంచిది. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. సో సింపుల్గా చెప్పుకున్నాం, కొన్ని డెప్త్గా చెప్పుకున్నాం. సో ఓవరాల్గా మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ చెప్పుకుందాం. సో మనం ఫ్రీ ప్రమోషన్స్ యాక్చువల్లీ మనం ఆ మధ్య చేసి ఇప్పుడు ఆపేసాం కదా. వీడియో ఎండింగ్లో వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఫస్ట్లో చెప్తే డిస్టర్బెన్స్ అంటున్నారు. సో లాస్ట్లో రోజు చెప్తాను. సో ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్ది గుత్తిలో, అనంతపురం జిల్లా గుత్తిలో శ్రీకృష్ణ ఫోటోగ్రఫీ అని ఉంది. మన సబ్స్క్రైబరు చాలా మంచి ఫోటోలు కానీ వీడియోలు తీయడంలో కానీ మంచి ఎక్స్పర్ట్ అనమాట అతను. అంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చాలామంది ఉంటారు. కాబట్టి ఇతను కొన్ని స్కిల్స్ ఉన్నాయి, మనకు ఎప్పటి నుంచి తెలుసు. సో వీలైతే స్టేట్లో ఆ బెంగళూరు సరిహద్దులో ఉంటాడు కాబట్టి వాళ్ళైనా పిలవచ్చు, లేదా ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి తీస్తారంట. ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు ఎక్కడైనా సరే వీళ్ళ సర్వీస్ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వీలైతే పిలవండి. మన సబ్స్క్రైబర్ అయినా ఫోన్ నెంబరు 9908965365 9908965365. మన సబ్స్క్రైబరు శ్రీకృష్ణ ఫోటోగ్రఫీ, గుత్తి, గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీ, అనంతపురం. ఇక రేపటి నుంచి కూడా వీడియో చివరిలో, వీడియో ఎండింగ్లో స్మాల్ బిజినెస్లు ఏమైనా ఉంటే ప్రమోట్ చేస్తాను.